అంటే హైదరాబాద్ నుంచి అంటే ఓవైసీకా ఏరియా ఏ అంటున్నాడు. ఏంటి ఇదంతా స్టోరీ? రే సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ డ్రాస్. బాబా బాబా రే ఆగురా, ఇంత ఒక్కడికి షుగర్ అవుతలేదురా. ఏమైందిరా బ్రో? తెలుగా निजामाबाद। इनको मत पता, इसको क्या पता? मत पता है, इनको पता नहीं है, इसको क्या पता है? मोटे ओला अगर सर कोई बोलता है చూస్తున్నావురా ఇలా అయ్యే జాగిర అనుకుంటున్నాము. బోరా అని అంటున్నా. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. చలో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీనగర్. ఇప్పుడు కార్గిల్ పోతున్నాం. ఈ నుంచి 240 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసి 10 అవుతుంది. మనం మ్యాక్స్ 4 or 5 o'clock లోపల కార్గిల్ రీచ్ అయిపోతాం. మేము booking.comలో బుక్ చేసుకున్నాం. ఇది లగేజ్ మౌంటింగ్ కూడా అయిపోయింది. చిన్న ఒక రెయిన్ కవర్ తీసుకుని బండి నానుతుందని చెప్పేసి ఆ రెయిన్ కవర్ ఒకటి ఎక్స్చేంజ్ చేయాలి. చలో ఇక మనం స్టార్ట్ అయిపోతున్నాం కార్గిల్. మోర్ టైం 10:40. 204 కిలోమీటర్స్ ఏమో ఉంది మనకి. మనది గేర్ లివర్ ఉంటుంది కదా, అది కొంచెం డౌన్ అయింది. ఆయిల్ చేంజ్ చేయించినప్పుడు కొంచెం పైకి ఎప్పియాలి. ఈ లగేజ్ మౌంటైన్కే ఫుల్ టైం పడుతుంది సార్. సో మనం ఉన్నాయి షాపింగ్ చేసినాం, అదొకటి ఎక్స్చేంజ్ చేసేసుకుని వెళ్ళిపోదాం మనం. లాల్ చౌక్ 4 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మా సోన్మార్గ్ అనే ప్లేస్లో బాగానే వర్షాలు పడుతున్నాయని ఇందాకనే మాకు తెలిసింది. మనం కార్గిల్ రీచ్ అయితే అక్కడ అంతగానం పంచాయతీ అయితే ఉండద్ది అని నేను అనుకుంటున్నా. ఇంకోటి మన బ్యాగ్స్ కూడా రెయిన్ కవర్ తీసేసుకున్నాం, ఎందుకంటే అవి అంత వర్క్ అవుతుంది. చాలా వరకు మొత్తం నానిపోతుంది హెవీగా పోతే. మట్టి మొత్తం వెనక సైడ్కి మొత్తం బ్యాగ్స్లో అంతా అంటుతుంది. అది డెకాథ్లాన్ చూసినాం కానీ ఇక్కడ డెకాథ్లాన్ లేదు. సో ఆ బ్రాండ్స్ పెట్టుకొని ఒక 2-3 షాప్స్ ఉంటే నిన్న పోయినాం ఇక అటు. కానీ సీన్ ఏంటంటే అది నార్మల్గా 6:30 to 7 ఆల్మోస్ట్ ఇవన్నీ క్లోజ్. ఈ రోడ్స్ చూసి కొంచెం ఫార్వర్డ్ ఫీల్ అనిపిస్తుంది ఇవి చూస్తే. సో ఇదే లాల్ చౌక్. నిన్న మనం వచ్చినాం, షాపింగ్ చేసినాం కానీ వాడు ఇంకా షాప్ ఓపెన్ చేయలేడు. 12-12:30కి ఓపెన్ చేస్తాడట వాడు. సో బిస్కెట్ అయ్యి అది మొత్తం మార్కెట్. మనకి కరోల్ బాగ్ ఢిల్లీ ఎట్లుంటుందో సో శ్రీనగర్లో కరణ్ బాగ్ అని చెప్పేసి ఒకటి ఉంది. మొత్తం ఇట్లనే ఉన్నాయి. 3 floors 4 floors ఉన్నా కూడా ఏదో పార్కింగ్ ఏరియా ఉంది. పెద్ద మార్కెట్లో ఉంది ఈ ఏరియా. అమర్నాథ్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు సోన్మార్గ్ మీదకి వెళ్ళాలా. ఇప్పుడు ఏమన్నా టాప్ బాక్స్ కింద పడ్డది భయ్యా. లాగ్ పడతలేదా ఏందో అసలు అర్థం కావట్లేదు. అమ్మ బాల్టాల్ వరకు ఇదే రోడ్ అట. ఇక ఇదంతా నది టూరిజం మీద నడుస్తుంది కావచ్చు ఇది. సో ఇది మెయిన్ హైవేనట. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు సోన్మార్గ్ పోవాలన్నా, లదాఖ్ పోవాలన్నా, లే పోవాలన్నా, కార్గిల్ మొత్తం ఆ రూట్ పోవడానికి ఇది ఒకటే రూటు. సో అందుకోసమే ఈ రూట్ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇంకా మేము ఇదే ట్రాఫిక్ జామ్ అనుకుంటే ఇంతకుముందు టీ బ్రేక్ కోసం ఆయన బ్రదర్ ఆయన ఏం చెప్తున్నా అంటే ఈరోజు తక్కువ, ఇంకా ఈరోజు తక్కువ ఉంది. ఆడెట్లా ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి అంటే ఓవైసీకా ఏరియా ఏ అంటున్నాడు. మనకి ఇంకా సోన్మార్గ్ 60 or 70 ఉంటుంది కావచ్చు. మనము లాల్ చౌక్ దాటినాక ఆ ఏరియాలని ఆర్మీ వాళ్ళు లేరు, మీద మొత్తం ఉన్నారు ఆల్మోస్ట్ శ్రీనగర్లో. బట్మాల మార్కెట్ దగ్గర ఒక దాని దగ్గర కూడా ఎక్కువ ఆర్మీ వాళ్ళు లేరు. సో అక్కడ లోకల్స్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ రూట్లో మధ్యలో టోల్ కూడా వసూలు చేస్తున్నారు. అది ఎందుకో అర్థం కాలేదు. 2-3 ప్లేసెస్ దగ్గర ఉన్నారు టోల్ అయితే కలిసి ఉన్నారు. అది మళ్ళీ అన్ని బండ్లను ఆపుతుర్రా అంటే అన్ని బండ్లను ఆపుతలే, కొన్ని బండ్లనే ఆపుతున్నారు. అది ఆపినోడు పడుతున్నాడు లేదంటే లేదు. బట్ దాబాలు అనేది ఫుల్ ఉన్నాయి ఈ ఏరియాలో. ఫుడ్కి అయితే పంచాయతీ ఉండదు అసలు. మన హైదరాబాద్ టు నిజామాబాద్ అంటారు కదా, సేమ్ ఆ విధంగా అన్ని దాబాలు ఉన్నాయి. లే 400, కార్గిల్ 174, ఏంది డ్రాస్ 117, సోన్మార్గ్ 55, బాల్టాల్ 70. అది ఇప్పుడు మనం ఆపేది బాల్టాల్ దగ్గర ఆపుతారు కదా. వెహికల్స్ వస్తున్నాయి వేగో. రీడ్ ఏంది ఇంతమంది ఆర్మీ వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏంది ఇదంతా స్టోరీ? ఏమో అయిందా? ఫుల్ మొత్తం లోకల్స్ వెహికల్స్ అందరు ఉన్నారు ఇక్కడ. చిన్న బ్రిడ్జ్ క్రాసింగ్ ఉంది ఇది.
ఎటు వస్తున్నావురా వీళ్ళు అయ్యే జాగిరి అనుకుంటాడేమో. వీళ్ళు ఎంతగానో డ్యూటీ చేస్తారు అబ్బా, సెల్యూట్ అసలు నిజంగా. ఇండియన్ ఆర్మీ అని అంటే ఏదో లైక్ బార్డర్ అంటే 24/7 ఇలా పంచాయతీ మొత్తం అటు ఇటు అనే పంచాయతీ ఉంటుంది చూడండి. ఇది కంగన్ ఏరియా, ఇగో టోటల్గా మార్కెట్ ఏరియా ఇది. అబ్బా 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 ఇది అమ్మ ఏముందిరా ఈడ. రే 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 ఈ మౌంటైన్స్ ఏమున్నాయిరా కిందికి చూడు. అరే స్నో పడితే వాళ్ళు ఎంత ఇట్లుంటారా నాయన. వీళ్ళు మధ్యలో ఆగుదామని చాలా అనుకుంటున్నాం కానీ మధ్యలో ఒకవేళ ఈడ ఆగడం వల్ల 1/2 అవర్ 1 అవర్ వేస్ట్ అయ్యి ముంగట బేస్ క్యాంప్ దగ్గర ఆపేసారు అనుకో 34 కిలోమీటర్స్. ఈ బేస్ క్యాంప్ క్రాస్ చేసినామంటే మనం మెల్లగానే కారుకి వెళ్ళిపోవచ్చు. మెయిన్ ఈ బేస్ క్యాంప్ అది ఒక 2 or 3 ఆ టైం వరకు అంటే మనం అది క్రాస్ అయిపోవాలా. ఎందుకంటే 4 అయిందంటే మళ్ళీ పంపరు. చెక్ పోస్ట్ ఉందనుకుంటా, మనం ఇట్లా వెళ్ళిపోదాం. వెల్కమ్ టు సోన్మార్గ్ టనెల్. ఇక్కడ నుంచి ఇంకా క్రేజీ ఉంటాయి రోడ్స్. చూడవు లొకేషన్. అరే ఆడ స్నో ఉందంటే ఎంత కిరాకుంటుంది చెప్పు. సోన్మార్గ్ ఇక్కడ నుంచి నాకు తెలిసి అమర్నాథ్ వెళ్తారు చూసారా, వాళ్ళందరూ డివైడ్ అయిపోతారు. ఇక ట్రాఫిక్ పోతారు రాగురా. రే ఆగురా, ఇంత ఒక్కడికి షుగర్ అవుతలేదురా. ల్యాండ్ స్లైడ్స్ ఇట్లా ఇవి అయితే అని చెప్పేసి మనని రాంగా తీసుకొని వెళ్తారు. ఎవడు ముందు 3 బస్సులు పోతున్నాయి, దాని వెనుక ఆల్మోస్ట్ ఒక 20-40 వెహికల్స్ ఉంటాయో ఇంకెక్కువ ఉంటాయి. అది ఆపేసి తీసుకొని వెళ్తున్నారు. ఆపేసిర్రు టన్నల్ దగ్గర. సో మనం సోన్మార్గ్ టనల్కి ఎంటర్ అయిపోతున్నాం ఇప్పుడు. నాకు ఈ టనల్కి ఎంటర్ కాగానే నిద్ర వస్తుంది. నీ అమ్మ వైజాగ్ ఓపెన్ చేసి చల్లగా గాలి కలలా కొడుతుంది ఇట్లా. అంటే తక్కువ 6.51 కిలోమీటర్స్. పోలీసులు ఇక్కడ ఆపేసారు చూడండి. అరే రే 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 సోన్మార్గ్ 3 కిలోమీటర్స్, కార్గిల్ 123, లే 348. ఇక మనం సోన్మార్గ్ వచ్చేసినాం. వర్షం పడుతుంది భయ్యా ఇటైతే. ఇక్కడ ఆగుదాం మనం. ఏమైందిరా बाबा यहाँ का करो साइड सीन, सोनमर्ग का साइड सीन बहुत बढ़िया जगह है। नहीं और एक आदमी आ रहे भाई। नहीं साइड सीन करेगा, रील सील भी उठाएगा। ఎంతమంది వచ్చేసారు. ఏందో సైడ్ సీన్ అట గోడ మీద ఊదాం అంటున్నారు. మోడింగ్ రాలేడు. अभी ट्रक छोड़ा है, आपको लद्दाख जाना है कारगिल नहीं? अभी जाम लग जाएगा। अभी वो ट्रक छोड़ दिया, 1 घंटे के बाद निकलो कोई जाम नहीं होगा। खाजा बजरंगी बाजार राम तरीके का मिली वो देख कर आजा घोड़े से। और सस्ता करेगा, पूरा सस्ता। दोनों को 3 पॉइंट दिखाकर यहाँ छोड़ देगा वापस। 3 पॉइंट जो थाजवा से नहीं, जितना गाड़ी है ना सब गया देखने के लिए। वही ये जो बाइक वगैरह हेलमेट वगैरह नहीं है, बाइक रखेगा हम उसके नीचे, वो जो जगह नहीं है उसके नीचे रखेगा। आप चलो घोड़े से। कितना है एक आदमी को? एक दोनों को, आपको दोनों को सेकंड फेज तक, तीनों फेज देखकर 3000 रुपये देना दोनों। अगर पहला फेज तक जाएंगे ना 2000 दे देना। वही है ना तो जहाँ बजरंगी జస్ట్ మిస్. ఈ లొకేషన్ ఉందా బజరంగి భాయిజాన్ అట్లాంటి 4-5 సినిమాల వ్యూలు. వాడు ఒక్క రైల్కి 250 రూపీస్ అట తీసుకెళ్ళి తీసుకొస్తారట. సాగు కొడుతుర్రు ఆపి. बना रहे और तरीके से इसका रेट नहीं है इतना, 1050 रुपये रेट रील का।
क्या बोल रहे हैं यार, इतना कम किया। अरे नडो रे भाई, इनको कैमरा को हमारे पास ड्रोन भी है। नहीं भाई, हमारा पास ड्रोन भी है। हाँ, इनको मत पता, इसको क्या पता? मत पता है, इनको पता नहीं है, इसको क्या सर पता मोटे है। वो लागे रहे, सर कोई बोलता है किसी ऑन रखे हो कैमरा? ऑन हो रहा है सर। ठीक है, థ్యాంక్ యూ. ప్రశాంతంగా ఆగి ఒక 5 నిమిషాలు ఛాయ్ తాదామన్నా ఛాయ్ తాగనిస్తారు, అట్లా చంపుతున్నారు కూడా. గట్టిగా స్నో ఉన్నప్పుడు వస్తే గట్టిగా వేస్తారు భయ్య, ఇష్టం ఉన్న రేట్లు వేసి పడేస్తారు. చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలుకి. ఇండియన్ ఆర్మీ వెల్కమ్స్ యూ. థ్యాంక్ యూ ఇండియన్ ఆర్మీ. ఇంత మార్కెట్ ఉంది, సోన్మార్గ్ మార్కెట్. ఇది నెక్స్ట్ టైము విజిట్ టు సోన్మార్గ్ అంటే మార్చ్ అట. క్రేజీ అంటే క్రేజీ స్నో ఉంటుంది. 13 ఉంది ఇప్పుడు. రొప్ప దిగిపోతుంది ఛార్జింగ్ అయితే. చలో, మనం నేషనల్ హైవే నంబర్ 01 మీద ఉన్నాం మనం ఇప్పుడు. వర్షం పడకపోతే క్రేజీ ఉంటుంది ఇంకా ఈ లొకేషన్ మనకి. ఇట్లా టెంట్లో వేసుకొని ఉంటే అబ్బాబ్బాబ్బా అనికిపోతే ఇక్కడెక్కడ గుర్రాల మధ్యలో ఒక్క ఫోటో కొడితే ఉంటుంది భయ్యా, కానీ ఎలా ఉంటుంది. రే క్లాక్కి వర్షం అని చెప్పేసి వెదర్ దాంట్లో ఇప్పుడే చూసినాం మేము. 3:30 అవుతుంది టైం, 3:22. మొత్తం డేంజర్ ఉంది ఇది. ఆవురాజు, నేను ముందు పోతావు. మొత్తం ఆఫ్ రోడింగ్ టైపు డేంజర్ ఉంది ఘాట్ అయితే. కొండ చూడు కిందికి వెళ్ళి మొత్తం ఇట్లా క్లౌడ్స్ పైకి వచ్చేస్తున్నాయి. అంత హైట్లో ఉన్నాం మనం ఇప్పుడు. స్నోలు వస్తే మొత్తం ఇదంతా స్నో ఉండి దీని మీదకి వెళ్ళి మనం పోవాలా. శివ మందిర్. ఓం నమ శివాయ. అసలైన అడ్వెంచర్ ఈ రోజు నుంచి మనకు ఉంటుంది చూడండి. బాడీ మొత్తం తుక్కు 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 అయిపోతుంది మనది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. క్లౌడ్స్ అడ్డం రావడం వల్ల కనిపిస్తలే కానీ దీని అవతల నుంచి వచ్చినాం మనం. మీకు ఇది కనిపిస్తుందా? దీని అవతల ఆల్మోస్ట్ ఇది 3rd or 4th మనం ఇట్లా వచ్చింది. చలో, ఇప్పుడు దాకా లేదు, మళ్ళీ ఇప్పుడు ఫాగ్ వచ్చింది చూడండి. చూడండి ఇంకొక 15 kilometers ఉందాడు ఇట్లానే ఈస్ట్ వచ్చా. జై శ్రీరామ్. మెల్లగా మెల్లగా పోరిరా, ఒక్కొక్కటి పోతే మీదికి వచ్చేస్తున్నాడు నీ అమ్మాయి కాంట్రోల్ కూడా. లోపల మంచిగా హవా మీద ఏసీ పెట్టుకున్నాడు. ఇంకొక 96 or 95 ఉంటుందట కార్గిల్. ఇప్పుడు ఇందాక ఛాయ్ అయినాడు ఏం చెప్తున్నంటే మీరు 7కి ఏమో రీచ్ అవుతారని చెప్తున్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో ఇట్లాంటి రోడ్స్ మొత్తం, కానీ ఇంకొక 25 kilometers అట్లా దాటితే మీకు అప్పుడు వర్షం ఉండదని చెప్పేసి అంటున్నాడు. చూడాలి ఇక. ల్యాండ్ స్లైడ్. బాబా రే, వర్షం మీ క్లౌడ్స్ లేకపోతే ఇది కిరాకుంటుండే ఈ లొకేషన్. ఇంకా సంపింది ఇదైతే. ఇక్కడ ఆపేసారు. ఓకే, జోజిల్లా పాస్ వ్యూ పాయింట్. హాయ్ బ్రో. ఏంటి గురువు గారు విషయాలు అంటున్నా. అరే బ్రో, తెలుగా? గుజరాత్ రిజిస్ట్రేషన్ మనిషి తెలుగే. అయిపోయిందా లదాఖ్? ఎట్లా వర్షాలు ఎక్కడ దాకా ఉన్నాయి బ్రో ఇప్పుడు? ఇక్కడ దాకే బ్రో. ఈ కొంచెం సేపు తర్వాత ద్రాస్ అని చెప్పే ఏరియా ఉంది కదా, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే,
ఒక్కసారిగా మారింది. ఒక 20-25 మినిట్స్ బ్యాక్ నుంచి మారింది. ఓకే నార్మల్గా ఉంది. ఓకే ఎండ్ ఉండింది బయలుదేరినప్పుడు, ఒక్కసారిగా మారి ఈ సినారియో ఏర్పడింది. నీకు దగ్గర దగ్గర నీకు మొత్తం ఆల్మోస్ట్ ఒక శ్రీనగర్ దాకా వర్షమే ఉంది. శ్రీనగర్ దాకా ప్యాక్. ఎక్కడి నుంచి? నిజామాబాద్. హ్యాపీ జర్నీ. ఇది చూడు భయ్యా, ఇది పీక్ లొకేషన్ అసలు. తెలుగు బ్రో ఇప్పుడే పోయిండు. ఇది చూడేసి ఇగో ఇంకొక 25 మినిట్స్ నుంచి అంటే ఈ 10 కిలోమీటర్స్ దాటిన తర్వాత మనకి అసలు వర్షమే ఉండదు. జోజిల్లా పాస్ ఛార్జింగ్ కొంచెం హ్యాండ్లింగ్ కరెక్ట్ చేసామంటే వెయిట్ మేనేజ్ చేయొచ్చు. మన వెయిట్ బీభత్సమైన వెయిట్ ఉంది. స్నో ఉంటుండే అంతా ఇప్పుడు మెల్ట్ అయిపోయి గారిపోయి వస్తుంది. బండి పుల్స్ అయిపోతుంది ఇక్కడెక్కడ. పోయిన తర్వాత టూల్ కిట్ ఇప్పి బండిని కొంచెం బేసిక్ ఏవేవి స్క్రూస్ ఉంటాయో అవన్నీ సెట్ చేయాలి. డన్ 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 డన్. అసలు డేంజర్ ఉంది. 11,649 ఫీట్లో మనమైతే ఫస్ట్ ఇప్పుడు వచ్చేసినాం. గ్లౌజులు పచ్చిగా అయినాయి, దాంతోపాటు చలి కానీ బాగానే ఆపుతున్నాయి. అబ్బా థ్యాంక్ యూ ఫర్ విజిట్ అగైన్ జోజిల్లా ఆల్టిట్యూడ్ ఆఫ్ 11,649. కార్గిల్ 96 ఉంది, లే 326. చూడు భయ్యా ఖాళీ బొరా అని అంటున్నా. మామా మనం కూడా లదాఖ్ వచ్చేసినాం. ఏ ఫ్రేమ్ చూస్తే ఆ ఫ్రేమ్ ఇది రావాలనిపిస్తుంది. అంత మంచిగా ఫ్రేమ్స్ ఉన్నాయి చూడండి. అమ్మా ఇది చూడు, దీన్ని ఎంత ఇట్లా ఊగుతుంది అని స్కిన్. చిమ్టబాయ్ మెల్ల మెల్ల మెల్లగా. అరే ఎవడేమంటలేడరా నేను. అరే నువ్వే పోతావేం రా. అరే ఏమైందిరా నీకు? అరే పో పోరా చెట్టు, ఏమైందిరా నీకు ఇట్లా? ద్రాస్ ఇక్కడ ఎంట్రీ వేయించుకోవాలా? మేక్ ఎంట్రీ వెహికల్. ప్రతి ఒక్క ప్లేస్లో ఫోటో కావాలి, అట్లా అనిపిస్తుంది లొకేషన్స్ చేస్తే. అరే ఫ్లో చూడరా రాజు. ఎవడైనా సరే లైఫ్లో రిగ్రెట్ కానీ ట్రిప్ ఏదైనా ఉందంటే అది లదాఖ్. వీడికి వస్తే వాడు అరే నేను వచ్చిన సాటిస్ఫాక్షన్ కంటే ఎందుకు నేను ఇంకా ఎక్కువ డేస్ ఎందుకు ఉండలేరా అనే మైండ్ సెట్ తోటి వాడు ఇంటికి వెళ్తాడు. వెల్కమ్ టు ద సెకండ్ కోల్డెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ డ్రాస్. అంటే మన వరల్డ్లోనే సెకండ్ ప్లేస్ అన్నమాట కోల్డ్ ఉండడంలో. లైక్ మనం కార్గిల్ దగ్గరికి రాగానే బ్రదర్స్ కలిసిర్రు ఢిల్లీకి అట. సో అమర్నాథ్ వెళ్తారు. కైసా है भाई? बढ़िया भाई बढ़िया. हाय आई एम प्रिंस. मेरा नाम प्रिंस है. मेरा नाम अर्नव है. मेरा नाम कृष्णा है. हम दिल्ली से. पूरा दिल्ली से? पूरा दिल्ली प्रॉपर. भाई हम मेरठ से. ये मेरठ से है, ये नोएडा से है, मैं दिल्ली से. కార్గిల్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళందరూ अमरनाथ की यात्रा. జై భోలేనాథ్. जय भोलेनाथ. చలో మనం కార్గిల్ వార్ మెమోరియల్ కూడా వచ్చేసినాం. బట్ ఏంటంటే 22 to 26 వరకు విజయ్ నివాస్ ఉంటుంది కదా, విజయ్ దివాస్. సో దానివల్ల ఎలో లేదు. ఆఫ్టర్ 26 ఎలో చేస్తాం. కావాలంటే ఫోటో దిగి వెళ్ళిపోరు అని చెప్పేసి ఏ ఆప్షన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం ఇక మనం. ఎందుకంటే ఇక లోపు వాళ్ళది అది ఉంది కదా, ఎలో చెయ్యారు ఇక మనని. మీకు జస్ట్ ఒక క్లిప్ లోపలకు నియర్. ఎందుకంటే అది అయిన తర్వాతనే మేము ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు పరేడ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి కార్గిల్ సిటీ వచ్చేసి 50 కిలోమీటర్స్ ఉంది, 1 అవర్ చూపిస్తుంది.
సో అక్కడికి వెళ్ళి స్టే చేసాం అనుకో బెటర్ మనకి, ఎందుకంటే రేపు మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. 200 ఏమో వస్తుంది మనకి అక్కడ నుంచి. వర్షం ఏంది మన మీద పగ పెట్టుకుని మనం పట్టిన పడుతుంది అసలు. శ్రీనగర్లో పోతే ఇప్పుడు వర్షం ఎప్పుడు పడ్డదంటే ఎప్పుడో 15th పడ్డది అన్నాడు. మనం ఉన్న 2 రోజులు వర్షం పడ్డది. వర్షం ఉండదు అన్నది కాబట్టి ఇక్కడ కూడా వర్షం పడుతుంది. టైం 7:30 అవుతుంది, స్టిల్ చూడు ఎట్లా ఇంకా ఒక 5 o'clock ఉన్నట్టున్నది మనకి. ఇక ఈ ప్లేస్లలో సన్సెట్ 8 or 8:30. ఒకళ్ళు మనకి కలిసిర్రు, వాళ్ళు ఢిల్లీ నుంచి మన అమర్నాథ్కి వచ్చిరట. వాళ్ళకి 25th రోజు ఉందట. గ్యాప్లో ఇది కూడా కవర్ చేయొచ్చు అని చెప్పేసి కార్గిల్కి వచ్చిర్రు. NH1. సో మొత్తం మనం అప్పటి నుంచి మొత్తం NH1 మీదనే డ్రైవ్ చేస్తున్నాం. నేషనల్ హైవే 1. లేదు టోటల్ స్నో మొత్తం మెల్ట్ అయిపోయే టైంకి మనం వచ్చినామన్నమాట. లైట్గా చీకట్ అవుతుంది కూడా. 7:40. A million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible.